వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏ యుగంలో ఉన్నాం, 5G జనరేషన్గా పిలుస్తుంటాం. అయినా కూడా కొన్ని విషయాలు మాట్లాడుకోవడానికి మొహమాటం. ఈవెన్ డాక్టర్ని సంప్రదించాలంటే కూడా ఒక్కటికి 1,00,000 సార్లు ఆలోచించి అక్కడే ఆగిపోతారు. సో అలాంటి విషయాలు మనం ఇవాళ మాట్లాడదాం. ప్రజెంట్ మనతోటి వైద్య నిపుణులు సిఎల్ వెంకటరావు గారు. సార్ నమస్తే. నమస్తే సార్, ముఖ్యంగా డ్రెస్సింగ్, అసలు ఇంట్లో ఎలాంటి బట్టలు వేసుకోవాలి అంటే దానివల్ల కూడా ఇన్ఫెక్షన్స్ రావడం, పర్సనల్ పార్ట్స్లో అవి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పాలంటే ఇబ్బంది పడ్డం, తర్వాత వాళ్ళ లైఫ్ పైన ఇంపాక్ట్ పడ్డం, ఇవన్నీ చూస్తుంటాం. సో మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఎలా ఉంది సార్? ఇది ముఖ్యంగా మహిళలు, భారతదేశ సాంప్రదాయం మనం కట్టుకునే చీర. ఇప్పటికీ కూడా గ్రామాల్లో సాంప్రదాయ చీరే కట్టుకుంటారు. పగలేం కట్టుకుంటారో రాత్రి ఒకసారి కట్టారంటే మరుసటి రోజు దాకా అదే కట్టుకుంటారు. ఇప్పుడు మనకి దుస్తుల్లో 2 రకాలు: బయట దుస్తులు, లో దుస్తులు. లో దుస్తులు అనేవి కేవలం మనం పనికి వెళ్ళినప్పుడు, డ్యూటీకి వెళ్ళినప్పుడు, పని చేసేటప్పుడు వాడుకోవాలి. ఇంటికి వచ్చి రిలాక్స్ అయ్యేటప్పుడు, పడుకునేటప్పుడు ఆ లో దుస్తులు అనేవి మనం వాడకూడదు. లో దుస్తులు అంటే మహిళలకి బ్రా, అండర్వేర్. ఈ అండర్వేర్ అనేది గ్రామాల్లో పూర్వకాలపు మహిళలు వాడరు. తర్వాత ఈ నేటి తరం దాదాపు ప్రస్తుతం ఉన్న యువత, మధ్య వయసు వాళ్ళందరూ కూడా అండర్వేర్ వాడటం అలవాటే. ఇక బ్రా కూడా పూర్వకాలం వాళ్ళు ఏదో లోపల వేసుకునేవారు, కానీ బ్రా కాకుండా ఏదో లోపల కుట్టించుకుని వేసుకునేవారు. ఇప్పుడు నేటి తరం అందరూ బ్రా వాడతారు, రకరకాల బ్రాలు వాడతారు. ఈ ఆడపిల్లలు, మహిళలు అండర్వేరు, బ్రా అనేది అవసరం ఉన్నప్పుడే వేసుకోవాలి. నిద్రపోయేటప్పుడు వీటి అవసరం లేదు. తర్వాత అండర్వేర్ అనేది పురుషులు బనీను 2 వాడతారు. బనీను, అండర్వేర్. ఇవి మనం స్నానం చేసి ఆఫీస్కి డ్రెస్ చేసుకునే సమయంలో అండర్వేరు, బనీన్ వేసుకోవాలి మగవాళ్ళు. మహిళలు అండర్వేరు, బ్రా. తర్వాత సాయంత్రం వెళ్ళొచ్చిన తర్వాత, ఆఫీస్కి వెళ్ళొచ్చిన తర్వాత, పని పూర్తయినాక ఇంటికి రాగానే మహిళ అండర్వేర్ తీసేయచ్చు. తర్వాత బ్రా అనేది నిద్రపోయే వరకు ఉండవలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే బ్రా కొంచెం సైజు పెద్దగా ఉన్న రొమ్ములు ఉంటే అది సపోర్ట్ ఇస్తుంది. బ్రా తీసేస్తే చిన్న స్థానాలు ఉంటే పర్వాలేదు, కానీ పెద్దది ఉన్నప్పుడు సాగిపోవటం, జారిపోవటం జరుగుతుంది. వాళ్ళ అందం దెబ్బతినే అవకాశం ఉంది. నిద్రపోయే వరకు బ్రా ఉంచుకుని అండర్వేర్ తీసి, వాళ్ళు పంజాబీ డ్రెస్ వేసుకుంటారా, లేదు చీర కట్టుకుంటారా, ఇంకో దుస్తులు వేసుకున్నా వాటిని మార్చుకుని ఇంటికి రాగానే మన ఇంట్లో నైటీ వేసుకోవాలి. ఆ నైటీ వేసుకోవటం, అట్లాగే పురుషులు ఇంటికి రాగానే మనం ఆ బనీను ఉంచుకుని పై చొక్కా తీసేసి అండర్వేర్ తీసి, చాలామంది పట్టణాల్లోనూ పల్లెల్లో కూడా లుంగీ వాడుతుంటారు. మన అలవాటు లుంగీ. ఇప్పుడు కొంతమంది పైజమా వేసుకుంటారు. మళ్ళీ పైజమా వేసుకుంటే మళ్ళీ దానికి అండర్వేర్ అవసరం ఉంటుంది. కనుక లుంగీ అనేది ఆ బనీన్ సరిపోతుంది. లేదు బనీన్ వద్దనుకుంటే ఒక చొక్కా తొడుక్కోవచ్చు, ఇంట్లో వాడుకునే చొక్కా. ఇంటికి వచ్చిన తర్వాత మనం వేసుకోవాల్సిన దుస్తులన్నీ కూడా కాటన్ దుస్తులే వాడాలి. అసలు బయటికి వెళ్ళేటప్పుడు కూడా మనం రోజువారీ దుస్తులు కాటన్ వాడితే బ్రహ్మాండం, ఆరోగ్యానికి చాలా మంచిది. కాటన్ చెమటను పీలుస్తుంది. ఓ రకంగా వాడకూడనిది ఏంటంటే జీన్సు, పాలియస్టరు, సిల్క్, వాటి వల్ల అది ఎవరికంటే పాశ్చాత్య దేశాల్లో లేదా ఉత్తర భారతంలో అక్కడ పర్వాలేదు, ఎందుకంటే వాళ్ళకి ఎండ ఉండదు, చెమట పట్టదు. మనమేమో తెలంగాణ, ఆంధ్రాలో పొద్దున్న లెగిస్తే చెమట ఎక్కువ పడుతుంది మనకి. అందువల్ల చెమటకి సిల్క్, పాలిస్టరు, ఈ జీన్స్ మన ఆరోగ్యానికి సరిపడవు. ఈ బట్టలు వస్త్రధారణకు, చర్మ సమస్యలకు సంబంధం ఉంది. ఏమవుతుంది, మనం జీన్స్ వేసుకుంటాం, సిల్క్, పాలిస్టర్ వాడతాం. అవి లో దుస్తులైనా బయట దుస్తులైనా అక్కడ చెమట పడుతుంది. ఎప్పుడైతే చెమట పట్టిందో అక్కడ సూక్ష్మక్రిములు,
ఫంగస్ ఇవన్నీ చేరి గజ్జి, తామర ఇలాంటివన్నీ కూడా చర్మ స్కిన్ వ్యాధులు ఇన్ఫెక్షన్స్. మొత్తం వచ్చేస్తాయి. ఆ చెమట మీద అవి ఆనందంగా పెరుగుతాయి. ఇదేంటి, కాటన్ అయితే చెమటను పీల్చేస్తాయి. అబ్జర్వ్ చేస్తుంటుంది స్వెట్. పైగా దానిపైన బయట జీన్స్ వేసిస్తే ఇంకా ఇక అది ఎట్లుంటుందంటే మిలిటరీ వాడి కవచం లాగా ఉంటుంది. ఏది శీర్షపు కవచంలా ఉంటుంది జీన్స్. కనుక జీన్స్ అనేది మనకు అసలు దక్షిణ భారతదేశంలో మన తెలుగు రాష్ట్రాల్లో సూటే కాదు. మరి మరి మహిళలు నైటీ వేసుకుని ఎవరినన్నా ఇంట్లో వాళ్ళని కాకుండా బయట వాళ్ళు వచ్చినప్పుడు నైటీ వేసుకోవచ్చా అంటే కొంతమంది పైన ఒక చున్నీ లాంటిది వేసుకుని ఉంటారు. అది పెద్ద అభ్యంతరకరం ఏమి ఉండదు. నైటీలు కూడా కాటన్తో చేసిన నైటీలు చాలా ఆరోగ్యకరం. ఇంకోటి ఏంటంటే మనము ఈ దుస్తులు తీసేసి కాటన్ దుస్తులు ధరించటం వల్ల ఎంత లోడ్ తగ్గిస్తే మన శరీరానికి చక్కగా చర్మానికి గాలి ఆడుతుంది. ఎప్పుడైతే గాలి ఆడిందో ఈ చర్మ వ్యాధులు రాకుండా ఉంటుంది, చర్మ సౌందర్యాన్ని కాపాడిన వాళ్ళు ఉంటాం. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే చెమట పట్టిందో వాసన, చెమటతో పాటు చర్మ వ్యాధులు, చెమటతో పాటు చెడు వాసన. ఈ విధంగా మనం దుస్తుల విషయంలో పురుషులు స్త్రీలు కూడా ఆరోగ్యపరంగా ఆలోచించి వేసుకోవాలి. ఆ విధంగా వేసుకోవటం ద్వారా మనం ఈ చర్మ వ్యాధులు ఎక్కువగా వేసవిలో మనం వేధిస్తుంటాయి. ఇంకోటి ఏంటంటే షుగర్ ఉందనుకోండి, షుగర్ ఉంటే ఇక వద్దంటే చర్మ వ్యాధులు. ఆ షుగరు అధికంగా ఉండి కంట్రోల్ తప్పినప్పుడు ఒంటి మీద పొక్కులు, గుల్లలు, సెగ్గడ్డలు, గజ్జి, తామర ఇవన్నీ కూడా వేధిస్తుంటాయి. ఇంకోటి ఏంటంటే ఈ గజ్జి, తామర వచ్చినప్పుడు మనం ఆఫీస్కి వెళ్ళినా లేదా ఎక్కడికి వెళ్ళినా ఇరిటేటింగ్, ముఖ్యంగా గజ్జల్లో వచ్చింది గజ్జి, తామర అందరి ముందు గోక్కోవాలంటే ఎంత ఇబ్బంది, అక్కడ చాలా కష్టం. అక్కడేమో దురద, ఆ భాగంలో చేయబెట్టి గోక్కోవాలంటే అవమానం. మరీ ముఖ్యంగా మగాడైతే పర్వాలేదు, ఏదో గోక్కుంటాడు. అదే ఒక ఆడపిల్లో మహిళలో అక్కడ గజ్జల్లో దురద పుట్టి గోక్కోవాలంటే ఇక వాళ్ళు ఏం చేస్తారు, టాయిలెట్కి పరిగెత్తాలి. పరిగెత్తుకెళ్ళి టాయిలెట్లో గోక్కుని మళ్ళీ వెనక్కి రావటం. ఒక మీటింగ్ జరుగుతూ ఉంది, దురద వస్తుంది, అక్కడ అందరూ చూస్తుంటారు కదా. కనుక ఇటువంటి అవమానానికి గురి అవ్వకుండా, ఆత్మన్యూన్యతకు గురి కాకుండా ముందు జాగ్రత్తగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇంకొకటి ఏంటంటే మనం సబ్బులు కూడా వాడే సబ్బులు ఏది పడితే అది కాకుండా మనం సబ్బులు కూడా కరెక్ట్ సబ్బుని ఎంపిక చేసుకుని వాడటం. మార్కెట్లో ఉన్నాయి కదా అని నెలకు ఒక సబ్బు వాడటం మంచిది కాదు. ఒక సబ్బు మన శరీరానికి ఏదైతే బాగా సూట్ అయిందో ఆ సబ్బునే కొనసాగించడం అనేది ఒక మంచి అలవాటు. వచ్చిన కొత్త సబ్బుల్లా మనం ప్రయోగం చేయకుండా మన శరీరం దేన్నైతే యాక్సెప్ట్ చేస్తుందో దాని బాగుంటుందో అలాంటివి వాడాలి. సీజనల్గా వర్షాకాలం దాటి శీతాకాలం వచ్చినప్పుడు చర్మం పొడిగైపోతుంది. వేసవికాలంలోనేమో చెమట, శీతాకాలంలోనూ చర్మం పొడైపోయి అప్పుడు పొడి అవటం వల్ల దురద. కనుక అప్పుడు కొంచెం గ్లిజరిన్ ఉండే సబ్బులు ఉంటాయి, గ్లిజరిన్ లోపం ఉండి లేదు కొంచెం కొబ్బరి నూనె తగిలిస్తే కొబ్బరి నూనె రాసుకుంటే ఆ చర్మం పొడిగా ఉండకుండా ఉంటుంది. ఈ విధంగా మనం దుస్తుల విషయంలో పిల్లలు, పెద్దవాళ్ళు, యువత, మహిళలు, అందరూ కూడా, వృద్ధులు కూడా మారుతున్న కాలానుగుణంగా తరాలు మారినా నేను అప్పుడులాగానే ఉంటానని చెప్పి ఇంట్లో వాళ్ళు ఇటువంటి అనారోగ్యాలను తెచ్చిపెట్టుకోకూడదు. ఇంకోటి ఏంటంటే గజ్జి, తామర వచ్చిందంటే ఒకరి నుంచి ఒకరికి అంటేస్తుంది. బట్టల ద్వారా లేదు దుప్పట్ల ద్వారా, చేతి రుమాల ద్వారా, మన టవళ్ళ ద్వారా, లేదు ఒకరి సబ్బు ఇంకోరు వాడితే ఆ సబ్బు ద్వారా. అందువల్ల ఇంట్లో ఉన్న ముసలమ్మ నేను మారను ఇవే అని అంటే వాళ్ళ ద్వారా వాళ్ళ మా పిల్లలకి, మనవాళ్ళకి, మనవరాళ్ళకు కూడా ఈ చర్మ వ్యాధులు అంటించే అవకాశం ఉంది. కనుక మనం తప్పనిసరిగా ఆరోగ్యకరమైన వస్త్రాలు ధరించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. సార్, ఈ జనరేషన్
యూత్ ఎంతవరకు ఇట్లాంటి ఇష్యూస్ ఓపెన్గా మాట్లాడి డాక్టర్ వరకు వస్తున్నారు, లేదంటే చాట్ జీపీటీలో చూసి ఏదో ఒక మెడిసిన్ వాడిస్తున్నారు, ఆ తర్వాత అది మించిన తర్వాత హాస్పిటల్ పరిగెట్టుకొని వస్తున్నారు? ఇది ఈ దుస్తుల విషయంలో ఎంతవరకు వాళ్ళకి తెలుస్తుంది? దుస్తుల విషయంలో అవగాహన లేదు. ఎందుకంటే అమ్మా నాన్న చెప్పదు, అక్కడికి వెళ్తే గురువులు చెప్పరు, ఎవరు చెప్పేవాళ్ళు లేక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఎంతసేపు మందులు టెస్టులు తప్పనిచ్చి ఇట్లాంటి విషయాలు ఎవరు చెప్పరు. అందువల్ల కొంత అవగాహన రాహిత్యం ఉంది. అసలు ఎలాంటి దుస్తులు వేసుకోవాలి, కాటనా, పాలిస్టరా, సిల్కా, జీన్సా, వీటి మీద సమగ్రమైన అవగాహన అవసరం. ఎప్పుడు ఏం వేసుకోవాలన్నది, ఏ సమయంలో ఏ సీజన్లో ఎప్పుడు ఏం వేసుకోవాలని. అట్లాగే ఆటలకు వెళ్తాం, పొద్దున్నే వ్యాయామానికి వెళ్తారు, అప్పుడు ట్రాక్ సూట్. తర్వాత సాయంత్రం పూట ఆడే ఆటలు ఉంటాయి. ఈ వ్యాయామానికి ఏం వేసుకోవాలి, జిమ్కి వెళ్తే ఏం వేసుకోవాలి, ఇవన్నీ కూడా తల్లిదండ్రులకి అవగాహన ఉండదు. కనుక కొంతవరకు అక్కడుండే కోచ్లు వాళ్ళు కొంత అవగాహన కల్పిస్తారు, ఎలాంటి డ్రెస్సు ధరించాలి అనేది వాళ్ళు సూచిస్తారు. అవి వాడటం ద్వారా ఏంటంటే సిద్ధాంతము పట్టిన చెమటని పీల్చేసే విధంగా ఉండాలి. తర్వాత గాలి ఆడాలి, మరీ టైట్గా ఉండకూడదు. ఏ వస్త్రము కూడా మరీ టైట్ ఉండకూడదు. టైట్ ఉంటే ఏమవుతుందంటే అక్కడ నొక్కుకుపోవటం, అరలు పట్టడం, ఎర్రగా అయిపోవటం, ఈ సమస్యలన్నీ ఉత్పన్నమవుతాయి. అట్లాగే మనం టైట్గా ఉండే ప్యాంట్ వేసుకుంటే దాని ప్రభావం వల్ల ఈ అసిడిటీ వచ్చేస్తుంది. పొట్టలో జీర్ణాశయంలో ఉత్పత్తి అయ్యే హైడ్రోక్లోరిక్ ఆమ్లము అది సాధారణంగా అన్నవాహికలోకి వెళ్ళకూడదు. అన్నవాహిక జీర్ణాశయం కలయికలో ఒక కవాటం ఉంటుంది, అది వన్ వే. అన్నవాహిక నుంచి జీర్ణాశయంలోకి మాత్రమే దిగాలి. కానీ ఎప్పుడైతే మనం టైట్ దుస్తులు వాడామో, టైట్గా బెల్ట్ పెట్టామో, ఈ ఒత్తిడికి పొట్టలో పీడనం, ప్రెషర్ పెరగటం వల్ల హైడ్రోక్లోరిక్ ఆమ్లము ఈ యొక్క కవాటాన్ని తోసుకుని పైకి వెళ్ళిపోతుంది, అంటే రివర్స్ వెళ్ళిపోతుంది. దీన్ని వైద్య పరిభాషలో గెరడ్ అంటారు, గ్యాస్ట్రో ఇసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్. అది ఛాతీలో మంట, నొప్పి, పుల్లటి తేపులు. ఈ యాసిడ్ అనేది పుల్లగా ఉంటుంది, అది జీర్ణ ప్రక్రియకు ఉపయోగపడాలి, అది పైకి రావటం వల్ల అలా జరుగుతుంది. కనుక వస్త్రాలు కానీ బెల్ట్ కానీ ఎంతవరకు పెట్టుకోవాలో అంతవరకు పెట్టుకోవాలి. మరీ పూర్తిగా టైట్ వస్త్రాలు వాడటం మంచిది కాదు. అట్లాగే ఆడపిల్లలు శరీరానికి అంటుకుపోయే వస్త్రాలు వాడతారు. అవి కాటన్ కాకుండా వేరే వాడితే అంటుకుపోయే దాంట్లో మొత్తం లోపల అసలు చెమట తీవ్ర ప్రభావాన్ని, అనర్థాలకు దారితీసే అవకాశం ఉంది. కనుక మనం చర్మానికి అంటుకుపోయే ప్యాంట్ లాంటి దాన్ని ధరిస్తూ ఉంటారు ఆడపిల్లలు. వాటిలో కూడా మనం జాగ్రత్త వహించవలసిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ సార్.